వరంగల్లోని డిఎంఎన్హెచ్ఓ కార్యాలయం ఎదుట ఎన్ఎంహెచ్ ఉద్యోగులు ధర్నా చేపట్టారు. కాంట్రాక్ట్ ఉద్యోగులను వెంటనే రెగ్యులర్ చేసి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 22 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నామని సుప్రీంకోర్టు చెప్పినా సమాన పనికి సమాన వేతనం ఇవ్వడం లేదని ఆరోపించారు. టీఆర్ఎస్ అధికారంలోకి రాకముందు కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేస్తామని హామీ ఇచ్చారని, ఇచ్చిన మాట ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ ఎన్ఎంహెచ్లను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా విధులు బహిష్కరించి ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. గత 22 సంవత్సరాలుగా పనిచేస్తున్న ఎన్హెచ్ఎఫ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. 22 సంవత్సరాలుగా కాంట్రాక్టు పద్ధతిలో అతి తక్కువ వేతనాలతోటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల జాతీయ ఆరోగ్య కార్యక్రమాలు, అదేవిధంగా గత 3.5 సంవత్సరాలుగా కరోనాతోటి సహవాసం చేస్తూ ఏఎన్ఎంలు పనిచేస్తూ ఉన్నారు. రెగ్యులర్ ఏఎన్ఎంలతో పాటు సమానంగా పనిచేస్తున్న సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినా కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వకుండా ప్రభుత్వం ఇబ్బందులకు పాల్చేస్తూ ఉంది. కాబట్టి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల్లో కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు ధర్నాలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాన్ని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు అధికారంలోకి రాకముందు కాంట్రాక్టు పద్ధతిని రద్దు చేసి అందరినీ పర్మనెంట్ చేస్తామని చెప్పారు. కాబట్టి ఆ హామీ ప్రకారం వైద్య ఆరోగ్య శాఖలో పనిచేస్తున్న ఎన్హెచ్ఎం ఏఎన్ఎంలందరినీ యథావిధిగా పర్మనెంట్ చేసి సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని చెప్పి మీ తరఫున ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా